रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम्। మాతృదేవో భవ. ఒడిలోనన్ మరణించు తల్లిని మహాయోగంబునంజూచుచున్. ఒడిలోనన్ మరణించు తల్లిని మహాయోగంబునంజూచుచున్. జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచికారోచులన్. జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచికారోచులన్. గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్. గుండెల్ కొనారెల్ల కుండెడి ధైర్యం అది నీవు సంగినదియే. ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునంజూచుచున్. జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచికారోచులన్. గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్. గుండెల్ కొనారెల్ల కుండెడి ధైర్యం అది నీవు సంగినదియే. ఈశాన దిగ్గామిని ఈశాన దిగ్గామిని. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 127వ భాగానికి స్వాగతం పలుకుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. మనం ఈరోజు ఈ వారం శ్రీరామనవమి ప్రత్యేకం సందర్భంగా, ఉత్సవాల సందర్భంగా, వసంత నవరాత్రుల సందర్భంగా రామాయణానికి సంబంధించి కొన్ని చమత్కార శ్లోకాలు, పద్యాలు, జాతీయాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామాయణము ధ్వని ప్రధానమైన కావ్యం. ధ్వని అంటే ఏదో సౌండ్ కాదు. ఆ శ్లోకం పైకి ఏదో గంభీరంగా కనపడుతుంది, లోపల ఒక విచిత్రమైన అర్థం ఉంటుంది. ఇంగ్లీష్లో దీన్ని బిట్వీన్ ది లైన్స్ అంటారు. పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు పైన పంక్తి కిందో పంక్తి ఉంటాయి కదా, అలా వరుసగా. బిట్వీన్ ది లైన్స్ అంటే నువ్వు ఆ పంక్తులు చదువుకుంటూ పోవడం కాదయా, పంక్తుల మధ్యలో ఒక గంభీరమైన భావం ఉంటుంది, దాన్ని గ్రహించే ప్రయత్నం చేయి అని అర్థం. అది బిట్వీన్ ది లైన్స్. దాన్నే మన అలంకార శాస్త్రంలో ధ్వని అంటారు. ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం అని పెద్ద గ్రంథమే రాశాడు. అసలు ఈ ధ్వని మీదే కావ్యమంతా ఆధారపడింది. కవిత్వం అంటే ధ్వని. అది పైకి ఏదో ఒక విషయం చెబుతున్నట్టుగా అనిపిస్తుంది, ఆంతరికమైన భావన వేరుగా ఉంటుంది. అలా రామాయణంలో చమత్కారమైన శ్లోకం ఉంటుంది. వానరులందరూ సీతాదేవిని అన్వేషించడం కోసం దక్షిణ సముద్ర తీరానికి చేరారు. అక్కడ వాళ్ళు చూస్తున్నారు ఈ సముద్రం ఎలా దాటాలి, ఏమిటి కథ. ఏదో మల్లగుల్లాలు పడుతున్నారు మొత్తం మీద. ఈ స్థితిలో అక్కడ సంపాతి అని ఓ గ్రద్ద ఉంది. వాడు ఈ జటాయువుకి అన్నగారు. సంపాతి జటాయువు ఇద్దరు అన్నదమ్ములు. సంపాతి పెద్దవాడు. సంపాతికి రెక్కలు కాలిపోయి, రెక్కలు లేని పక్షి. ఇంక రెక్కలు లేకపోతే పక్షి ఏమిటండి. కానీ అక్కడ ఉండేటువంటి ఒక మహర్షి, మతంగ మహర్షి యొక్క అనుగ్రహం వల్ల ఆ సంపాతికి, బాబు నువ్వు ఒక ప్రయోజనం కోసం నువ్వు బతికి ఉండాలయ్యా, అంతవరకు నువ్వు బతికి ఉండు, కానీ మరి నీకు ఆహారం ఎలాగా, నువ్వు రెక్కలు లేవు కదా అంటే, నా తపశ్శక్తిని నీకు కొంత ధారపోస్తున్నాను, దాని కారణంగా రోజు నీకు అవసరమైన ఆహారం ఏదో రకంగా నీ ముక్కు దగ్గరికి చేరుతుంది. నువ్వు రెక్కలు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, ఎగరాల్సిన పని లేకుండా. మహర్షుల అనుగ్రహం ఉంటే అది. ఆ మహర్షి ఆ రకమైన వరం ఇచ్చే ఆయనకి ఒక మాట చెప్పాడు, బాబు నా బతుకు ప్రయోజనం ఏమిటండి, మీరు ఏదో బలవంతంగా బతకమంటున్నారు, రెక్కలు లేకపోతే పక్షి ఏమిటండి, చుక్కలు లేకపోతే ఆకాశం ఏమిటండి రాత్రివేళ, అంచేది నేను బతుకు ఉపయోగం ఏమిటండి. లేదయ్యా, ప్రతి మనిషి పుట్టుకకి ఒక ప్రయోజనం ఉంది, బ్రహ్మదేవుడు ఎవరిని ఊరికే పుట్టించరయ్యా, నీవు ఇంకా బతకవలసిన అవసరం ఎందుకు ఉందంటే, వానరులు సీతాదేవిని వెతుక్కుంటూ వస్తారు, వాళ్ళకి లంకానగరానికి వెళ్ళే జాడ నువ్వు చెప్పాలి, లేకపోతే తెలియదు. అందుకని ఉన్నమాట ఈ మాట ఈ మహర్షి ఈ సంపాతికి చెప్పే సమయానికి ఇంకా రాముడు పుట్టాడో లేదో కూడా అసలు అంత వెనక. అంటే రామాయణం సహా, భారతం సహా, మన జీవితాలు సహా ఇవన్నీ ముందు నిర్ణయింపబడ్డాయి. ఈ ప్రణాళికలు ఇలా జరగాలని ఆయా జీవుల కర్మఫలాలను బట్టి అదంతా ఓ సాఫ్ట్వేర్ నిర్మాణం అయిపోయింది దానికి. ఇంకా నువ్వు క్లిక్ చేసుకోవడం, బాణం గుర్తు పెట్టుకోవడమే. ముందే సాఫ్ట్వేరు, దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, అందులో ఉందంటే ఏమిటి, నువ్వు అందులో లోపలికి వెళ్ళి డబ్ల్యూ కొట్టుకోవడమే. ఇంకా కొట్టుకున్న కొద్దీ వస్తుంది సమాచారం. ఇది అంతే, మన జన్మ తరంగాలు కూడా అంతే.
పూర్వజన్మ భావ తరంగాలు, ఇవన్నీ తరంగాల రూపంలో ఆ సాఫ్ట్వేర్ అంతా నిర్మాణం అయిపోయింది. అదే అమ్మవారు చేసిన పని. దాన్ని దివ్య దృష్టి ఉన్నవాడు గ్రహించగలరు. ఇప్పుడు సాఫ్ట్వేర్ లోపల ఉంటే గూగుల్ ఎర్త్లో ఉంటే ఎవడు గ్రహించగలడు? ఆ ఈమెయిల్ పాస్వర్డ్లు, ఆ గూగుల్ ఎర్త్ ఉండేటువంటి ఐడీలు తెలుసున్నవాడే గ్రహించగలగా, లేనివాడికి ఎలా తెలుస్తుంది? అలాగే సృష్టి అంతా ఒక సాఫ్ట్వేర్లో నిర్మాణం అయిపోయి అది అక్కడ పెట్టేసి ఉంటే ఒక చిప్పులోనో చెప్పలోనో దాన్ని ఎవడు గ్రహించగలంటే మహర్షులు గ్రహించగలరు. ఎందుకంటే వాళ్ళ దృష్టి మనలాగా సంకుచిత దృష్టి కాదు, అది విశాల దృష్టి, దివ్య దృష్టి. వాళ్ళు ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళారు అంటే గూగుల్ ఎర్త్లో మొత్తం ప్రపంచ సమాచారం అంతా క్లిక్ అనగానే బయటకు వచ్చినట్టుగా వాళ్ళ కళ్ళ ముందు తెర మీద పడిపోతుంది. మీకు ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ముందు ముందు వస్తుంది, పేపర్లో వచ్చింది ఇప్పటికే. ఇక ముందు ముందు కంప్యూటర్లు ఉండవు, ఒక రకమైన కళ్ళద్దాలు రాబోతున్నాయి, కళ్ళజోళ్ళు. ఇప్పటికే అమెరికాలో వాటి గురించి నిర్మాణం జరుగుతుంది. ఒక 10 ఏళ్లలోనే రావచ్చు బహుశా కళ్ళజోళ్ళు. ఈ కళ్ళజోడు మామూలు అద్దం బదులుగా ఈ కంప్యూటర్కి ఉండే స్క్రీనే ఉంటుంది అక్కడ. అందుకని దానికి ఇటు అటు అన్ని స్విచ్లు అన్నీ ఉంటాయి. ఇంకా ఒక్కసారి ఈ కళ్ళజోడు పెట్టుకుని మనిషి ఇక్కడేదో ఒక బటన్ నొక్కితే వాడికి కావాల్సిన సమాచారం కళ్ళ ముందు పడిపోతుంది. ఇంకా మళ్ళీ ల్యాప్టాప్, టాప్ ల్యాబ్ జేబులో పెట్టుకోవడం, విమానాల్లో ల్యాప్టాప్లు తీసేయండి, ఇవన్నీ ఉండవు. ఇంకా అది వచ్చేస్తుంది త్వరలో. కళ్ళజోళ్ల ద్వారా మొత్తం ప్రపంచాన్ని కనపడడం అనేది నిజం కాబోతూ ఉంటే దివ్య దృష్టి ద్వారా మన మహర్షులు ఈ ప్రాపంచిక విషయాలు చూశారంటే ఆశ్చర్యం ఉందండి. భారతీయ పురాణాల్లో ఏ ఏ అద్భుత శక్తులు వర్ణింపబడి ఉన్నాయో అవన్నీ నిజం కాబోతున్నాయి. ఈ శాస్త్రీయ ప్రగతి సాధిస్తున్న వారికి నమస్కారం. వారు భారతీయ పురాణాలను వాస్తవమని చెప్పబోతూ ఉన్నారు. హిందువులుగా మనం గర్వించాలి. అదే లెక్క ఇక్కడ. అందుకని ఆయన చెప్పేశాడు ఇందుకోసం. సరే, ఈయన ఉన్నాడు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు ఎవరో ఈయనకి తెలియదు. ఈయనకి ఆహారం అయితే కావాలి. సరిగ్గా వాడు ముక్కు దగ్గరికి చేరారు. ఓ 50 మందో 60 మందో కోతులు. అక్కడ ఈ పక్షి అనేవాడు ఒకడు వీళ్ళకి తెలియదు. అదేదో అరణ్య మార్గం కదా, అంతా సముద్ర తీరం. ఆహారం అయితే కావాలి కాబట్టి ఈ పక్షి వీడు దుంపదగ, వీడి శక్తి ఏమిటో కానీ ఆ ముక్కుని ఓ 50 మంది వానరులను పెట్టాడు. ఈ పైగా సీతను వెతకడం కోసం వెళ్ళిన వానరులు ఎవరు సామాన్యమైన చిన్న చిన్న పిల్ల కోతులు కాదు, ఎలుగుబంట్లు, పండుకోతులు. ఒక్కొక్కళ్ళు ఒక్కో పర్వతం అంత ఉంటారు. అసలు ఆ రకమైన దేహం కలిగిన వాళ్ళని 50 మందిని ముక్కుతో పట్టేటంటే వాడి సామర్థ్యం చూడడమే. పట్టేసి మింగేస్తున్నాడు, నెమ్మదిగా లాగేద్దాం. అందులో అంగదుడు ఉన్నాడు, ఇంకో నలుడో నీలుడో ఎవరో ఉన్నారు. వీళ్ళందరూ అప్పటికి కంగారు పడిపోతున్నారు. అసలు ఈ అంగదుడు పెద్ద నిరాశావాదుల్లో నెంబర్ 1. అందుకని ఆయన అప్పుడే అంటున్నాడు, ఇంకేముంది వీడెవడో మింగేసాడు మనం చచ్చిపోయినట్టే, అయిపోయినట్టే, పోనీయండి. ఎలాగో సీతాదేవి దొరకలేదు, ఇంటికి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, మా నాన్నే చంపేశాడు, నన్ను బతకనిస్తాడా? అంతర్గత రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి. పెంతండ్రి మీద కోపం. అందుకని ఎలాగో చచ్చిపోతానండి, ఇంకా సీత లేదు, అలకాడు లేదు అన్నాడు. ఈ మాట ఆ పక్షి విన్నాడు. సీత లేదు, ఏమీ లేదు, సుగ్రీవుడు, వీళ్ళెవరో సీత కోసం వచ్చినట్టుగా ఉన్నారే అని టక్కమని ముక్కులోంచి 50 మందిని బయటకు దిగాడు. 9 మినిట్కి బయటపడ్డారు. పడ్డాక పొరపాటైంది, ఏమనుకోకండి, మీరు సీతాదేవి కోసం వెతుకుతున్నారా? అయ్యో, మీకు దారి చెప్పడం కోసమే నేను బతుకున్నాను అసలు అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏదో లోపల పడ్డాం పోతున్నాం అనుకుంటే ఇదేమిట్రా బాబు, వీడెవడో మళ్ళీ మన బయట పారేసాడు, బాగానే ఉంది, బయటపడేసినందుకు అదృష్టమే, ఇటు దీనికోసం ఒకడు బతుకుండేవాడు ప్రత్యేకంగా అని ఆశ్చర్యపడి ఏమిటాయంటే ఇది విషయం అన్నారు. సరే, అది వదిలిపెట్టండి, ఆ విషయం అయిపోతే కోతిగాళ్ళు కోతులుగా అంతేనా? ఇందులో ఒకటికి ధర్మ సందేహం వచ్చింది ఈ పిల్ల కోతిగాడికి. ఏమయ్యా, నువ్వు సంపాతో ఏదో మా పాలని చంపాతి అనుకో, నీ సంపాతి బంగారు గారు చపాతీలో నొక్కేసావు మొత్తం 50 మందిని తినేద్దామనేనా? అంతమందిని తినగలవా? పైగా మేము ఒక్కొక్కళ్ళం ఇంత లావు ఉన్నాం, ఊరబోతుల్లాగా 50 మందిని నొక్కేవు, తింటావా అన్నాడు. అంటే అన్నాడు, నీకు తెలియదు మా సంగతి. తీక్ష్ణ కామాస్తు గంధర్వాక తీక్ష్ణ కోప భుజంగమాక మృగాణం చ భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధావయం. ఇది వాల్మీకి రామాయణంలో ఆ కిష్కింధకాండ చివరిలో ఉంటుంది. 4 రకాల జాతుల యొక్క లక్షణం చెప్పాడు ఇక్కడ వాల్మీకి. సంపాది చేసి చెప్పించాడు. మాకింత ఆకలి ఉందా అని అంటున్నావయ్యా, లోకంలో ఎవరికి ఏది ఎక్కువ చెబుతున్నాను విను. తీక్ష్ణ కామాస్తు గంధర్వాక, గంధర్వులకి కామవాంఛ ఎక్కువ. అందుకే మీరు కావ్యాల్లో కథలు, పురాణాల్లో కథలు, ప్రబంధాల్లో కథలు చూస్తే ఒక గంధర్వ దంపతులు ఉద్యానవనములో విహరించుచుండేది. వారు సరసములలో మునిగి తేలేరు. అప్పుడు కుబేరుడు వచ్చెను, ఆయనను వారు లేవలేదు. లేవనందుకు శిక్షగా కుబేరుడు వారిని మానవలోకంలో పుట్టుమని శపించను. ఇలాగే ఉంటాయి మేఘసేందేశం కథ సహా సమస్తం ఇలాగే ఉంటాయి. ఈ శాపాలు ఎక్కువ గంధర్వులకే ఉంటే వాళ్ళు భూలోకంలో పుడతారు. వాళ్ళు అద్భుతమైన సౌందర్యంతో పుడతారు. భూలోకంలో ఎవరైనా ఆడది కానీ మగాడు కానీ బాగా అందంగా ఉన్నారు
ఇక ఎవరైనా చూస్తే ఇక వ్యామోహంలో పడిపోయేంత అందంగా ఉన్నారు అంటే వాళ్ళు పూర్వజన్మలో గంధర్వులు అని అర్థం. నా గంధర్వస్వరూపధృతు నా నృషిక్కురుతే కావ్యం నా దైవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతిర్భవతి శాస్త్రం చెబుతున్నమాట. గంధర్వుడు పూర్వజన్మలో గంధర్వాంశ లేనివాడెవడు ఈ జన్మలో అందంగా ఉండడు అన్నాడు. అది గంధర్వు లక్షణం. వాళ్ళకి కామవాంఛలు ఎక్కువ. వాళ్ళకి తిండి సుఖం లేదండి. మనకు మళ్ళీ గోంగూర పచ్చడి ఆవకాయ తిందామంటే కుదరదు. వాళ్ళకి ఆకలి లేదు. అమృతం తప్పితే ఏం తినడానికి లేదు. అదో సంత. మనమేనా వాళ్ళకంటే. వాళ్ళకి దాహం అయ్యదు. ఆకలి లేదా, దాహం లేదా, మంచి బట్టలు కట్టుకుందుకు లేదు. వాళ్ళు దిగంబరంగా ఉంటారు. దేవతా వస్త్రాలు అంటారు. అందుకని దేవతా వస్త్రాలు అంటే అసలు వస్త్రాలు లేవని అర్థం. మంచి బట్టలు కట్టుకునే అవకాశం లేదు. తిండి తినే అవకాశం లేదు. మంచినీళ్ళు, కూల్ డ్రింకు, కోకో కోలా, పెప్సీ తాగే అవకాశాలు లేవు. ఇంక ఏమిటి సుఖం వాళ్ళకు ఉన్నదల్లా ఈ కామసుఖం ఒకటే. ఎప్పుడు వాడు 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు. ముడతలు ఉండవు. మళ్ళీ ఇక్కడ ముడత వచ్చింది దోసకాయ రాద్దామా, ఇక్కడ ముడత వచ్చింది ఆనపకాయ రసం పోద్దామా, ఈ గొడవ లేవు వాళ్ళకి. అసలు ముడతలు రావు. వాళ్ళకు ఉండే సుఖం ఇది ఒక్కటే. అందుకని గంధర్వులకు ఎప్పుడు, ఇప్పుడు మనమేనా అంతే కదండి. ఇక ఏ సుఖం లేకపోతే తిండి సుఖం ఒకటే ఉంటే ఎప్పుడు తింటూనే ఉంటాం. ఒక్కోడికి సుఖంగా పడుకుందుకు దొరికిందండి, ఇక 24 గంటలు పడుకుంటాడు వాడు, మళ్ళీ దొరకదు అవకాశం అని. అలా గంధర్వులకి కామవాంఛ తప్పితే వేరే ఏది తీరే అవకాశం లేదు కాబట్టి వాడు ఎప్పుడు అందులోనే ఉంటారు. పైగా వావి వరుస గొడవలు కూడా లేవు. ఈ ఆడదికి ఏ మొగాడు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోవడమే. అలాగే ఎంతసేపు అయితే ఎంతసేపు, మళ్ళీ తర్వాత ఇంకోటి గొడవ లేదు. ఈ శీలాలు గొడవలు కూడా లేవు. ఇంక మరీ సుఖమైన ప్రపంచం. అందుకని కామవాంఛ గంధర్వులకి ఎక్కువ. బాగానే ఉంది. తీక్ష్ణ కోప భుజంగమాక, పాములకు కోపం ఎక్కువ. మనం చూస్తూనే ఉన్న పాము పగబట్టింది, తోక తెగిన పాము, తాడెత్తుని లేచింది, ఇవన్నీ పాములకు కోపం ఎక్కువ. గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. మూడోది మృగాణాంచ భయం తీక్ష్ణం. మృగాలకి భయం ఎక్కువట. లేడీ ఉదాహరణకి నీళ్లు తాగుతూనే ఉంటుంది, మళ్ళీ పైకి చూసినది ఏమో ఏ వేటగాడు బాణం వేస్తాడు, అక్కడే ఉచ్చులు పన్నారు, వలలు పన్నారు, ఏ సింహమో పూలు వచ్చి మీద పడుతుందేమో, గొడవే కదా. లేడీకి కూడా భయం ఎక్కువే. మరి ఏం చేద్దాం. అందుకని మృగాణాంచ భయం తీక్ష్ణం. లేడీకి భయం ఎక్కువ. తతస్తీక్ష్ణ క్షుధా భయం. పక్షులకి ఆకలి ఎక్కువ అన్నారు. పక్షులకి ఇంత ఆకలి ఉండబట్టే భగవంతుడు వాటికి ఎక్కువ ఆహారం దొరకకుండా చేశాడు. అవి తినదగిన ఆహారం ఎక్కువ దొరికితే ఇంకెవరికి ఆహారం ఉండనివ్వు, మొత్తం అన్నీ అవే తింటాయి. అందుకే ఎంతో దూరం వెడితే కానీ పక్షికి ఆహారం దొరకదు. మళ్ళీ అంత దూరం వెళ్ళడానికి వీలుగా రెక్కలిచ్చాడు. మనకున్న ఆహార శక్తికి మనకున్న చేతులు చాలు. మనకు ఎగిరే రెక్కలు కూడా ఇచ్చుంటే అమ్మో అమెరికాని ఆస్ట్రేలియాని కూడా మనం మింగేస్తాం. పొద్దున్న దీన్ని సాయంత్రం దాన్ని ఎగిరి. అందుకని మనకి ఇవ్వాల. పక్షికి ఇచ్చాడు. ఎందుకంటే అది వెళ్ళిన ఆహారం తిని వస్తుంది తప్ప ఇంకేం చేయదు. అక్కడ మనం అంతటితో రాము కదా. అక్కడ జెండా పాతి కంపెనీ పెడతాం అక్కడ. అందుకని మనకి ఇవ్వలేదు. భగవంతుడు ప్రతిదీ ఆలోచించి చేస్తాడు. మనకు మళ్ళీ అనాలోచితంగా చేయడు. అందుకని పక్షులకు ఆకలి ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. ఇందులో చమత్కారం ఏమిటంటే, ధ్వని ఏమిటంటే, ఏమంటే ఆలోచించండి ఒకసారి. మనుషులకు ఏది ఎక్కువ చెప్పాడు ఇందులో. ఇప్పుడు రామాయణం చదివేది మనమా, పక్షుల, పాముల, గంధర్వుల కోపం కాదు కదా. పాములు చదవవు కదా. రామాయణం చదువుతుంటే పాము వస్తే పారిపోతాం కదా. పాము రామాయణం చదవడం ఏంటి. పక్షులు చదవవు, మృగాలు చదవవు, గంధర్వులు చదవరు. చదివేది మానవులైతే వాల్మీకి మానవులకి ఏది ఎక్కువ చెప్పకుండా ఈ 4 చెప్పడం ఏమిటండి. ఇందులోనే ధ్వని చమత్కారం ఏమిటంటే మానవులకి ఈ 4 ఎక్కువే. కంటే వాళ్ళకంటే మనం ఇంకా హీనం అన్నమాట. గంధర్వులకి కామవాంఛ ఎక్కువ, భయం లేదు, కోపం లేదు, ఆకలి లేదు. పక్షులకి ఆకలి ఎక్కువ, భయము లేదు, కోపము లేదు, కామవాంఛ లేదు. మృగాలకి భయమే ఎక్కువ, కామవాంఛ లేదు, కోపము లేదు. పాములకి కోపమే ఎక్కువ, కామవాంఛ తక్కువే, భయము తక్కువే. కానీ మన దిక్కుమాలిన మానవ జాతి ఉంది, వీళ్ళకి భయము ఎక్కువే, కామవాంఛ ఎక్కువే, ఆకలి ఎక్కువే, కోపం ఎక్కువే. పైగా అనవసరమైన చోట ఎక్కువ. ఎక్కడ కోపపడాలో అక్కడ కోపపడ్డాడు. ఆఫీసులో కోపం అంతా పెళ్ళాం మీద చూపిస్తాడు ఇంటికి వచ్చి. ఆ చికాకు. ఈవిడేం చేస్తుంది, ఆ సమయంలోనే ఒక కుర్రాడు వచ్చి అమ్మే కొత్త పుస్తకం అంటాడు. వాడిని గోమె కొడుతుంది. వాడు ఏం చేస్తాడు, ఏద్దామో పగల కొట్టేస్తాడు. ఇదంతా మొత్తం అనవసరమైన. అసలు యజమాని ఆఫీసులో కోపాన్ని ఇంటో చూపించకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు కదా. అనవసరమైన కోపాలు, అనవసరమైన భయాలు. మనం భయపడవలసిన దానికి భయపడం, అనవసరమైన విషయానికి భయపడుతూ ఉంటాం. నిజానికి భయపడవలసిన చోట పాపానికి భయపడాలి. పాపానికి భయపడేవాడు ఒక్కడు లేడు. కానీ అక్కడేదో దెయ్యం ఉందిట, అక్కడెవరో ఒక ఆవిడ పోయారట, ఆ భయపడితే మనం కూడా పోతామేమో, ఇది అనవసరం భయం. ఆ భయపడితే పోతారా? ఇలా అయితే శ్మశానాల పక్కన ఉండేవాళ్ళు అందరూ పోవాలి ఈపాటికే. ఇలా విచిత్రమైన భయాలు. నేను వారెవరో ఈ రోడ్లో ఇప్పటికే 3 స్కూటర్ ప్రమాదాలు జరిగాయట, ఆ రోడ్లో పెడితే స్కూటర్ ప్రమాదం జరుగుతున్న సెంటిమెంట్ పెడతాడు ఎవడు. ఇది అనవసర భయం కదా.
మంగళవారం పోయారట ఎవరో, ఆ ఊళ్ళో మంగళవారం మళ్ళీ రాగానే ఇంకొకరు పోయారట. అందుకని కొన్ని ఊళ్ళలో మీరు గమనించండి, మంగళవారం మారుకు కొడుతుంది అంటే బుధవారం ఏమైనా బోరు కొడుతుందే, ఇప్పుడు పెట్టేయారంతే. ఎందుకంటే ఆ ఊళ్ళో 2 మంగళవారాల వరుసగా ఎవడో పోయాడు, ఇక అక్కడే మంగళవారం నమ్మకం వచ్చేసింది. ఇదంతా అనవసర భయం కాదండి, లేనిపోని భయం ఊహించుకోవడం కదా. అలాగే మన కోపాలు కూడా అనవసరమైన చోట, భయం కూడా ఆకలి కూడా. నిజంగా తినవలసిన సమయంలో కావలసినది ఏదో తిని మిగిలిన సమయం అంతా నిగ్రహంగా ఉంటే ఆరోగ్యాలు బాగుంటాయి. మనం అలా కాదు కదా, బజార్కి వెళ్ళాక అక్కడ ఏవో కాస్త బజ్జీలు కనపడుతున్నాయి, పకోడీలు కనపడుతున్నాయి, లాగాడు, ఇంటికి వచ్చి అన్నం మానేయడం. అలాగని పూర్తిగా మానేయం, కొంచెం తినడం కొంచెం మానేయడం, పారేసాం, వండింది పారేసాం. ఆ కాస్త నిగ్రహించుకుంటే ఇంటికి వచ్చి తినచ్చు కదా. మంచిది, మనకు ఆకలి ఎక్కువే, కామం ఎక్కువే, కోరికలు ఎక్కువే, భయాలు ఎక్కువ. అందుకే మన కోసమే చెప్పాడు, కామవాంఛల విషయంలో, ఆకలి విషయంలో, భయం విషయంలో, కోపం విషయంలో పరిమితంగా ఉండు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి మిగిలిన చోట వదిలేయి. అలాగే ఇంకొక రామాయణానికి సంబంధించింది ఒక సరదా అయినటువంటి పద్యం. బాలరాముడు 3-4 ఏళ్ల వయస్సులో ఉన్నాడు, చిన్నపిల్లాడు ఇంకా 3-4 నెలలని చెప్పచ్చు, వయస్సు కూడా 7 కూడా కాదు. అందరూ వచ్చి ఎత్తుకుంటున్నారు, ఇంకా అప్పుడే పాకుతున్నాడేమో అంతే, అందరూ వచ్చి ఎత్తుకుంటున్నారు. ఆ ఎత్తుకుంటుంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కలపరోక్షంలో చెబుతాడు, రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనినా. రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదు, దానికైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉందో మరేమిటో, అలా అనుకుందుకు లేదు. ఆయన కృష్ణుడు కాదే, ఏకపత్ని వృతుడు. ఆడవాళ్ళు ఎత్తుకుంటే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉంటున్నట్ట. మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే ఈ తలకాయలు తడుగుతున్నట్టు ఇక్కడ ఇలా ఎందుకో తెలియదు. ఈ చేతులు కూడా ఎందుకు, మనం కాస్త లోతుగా ఆలోచిస్తే విశ్వనాథ్ వారు ఈ చమత్కారం ఎందుకు చెప్పారంటే, ఈయన వైకుంఠంలో ఉన్నప్పుడు దేవతలందరూ వెళ్ళి భగవంతుడిని రాముడిగా అవతరించమని కోరారు. ఎందుకంటే రావణాసుడితో యాతన పడుతున్నాడు, ఉండి చచ్చిపోతున్నాడు, నానా యాతన పడి, వాడు మమ్మల్ని చంపేస్తున్నాడు, అందుకని మీరు ఏదో రకంగా మానవులుగా పుట్టి ఆ రావణాసుడిని సంహరించండి అన్నారు. సరే, ఆయన మామూలుగా మరి ఇప్పుడు ఎవరినైనా సంహరించాలి అంటే వాళ్ళ రూపురేఖల గుర్తులు తెలియాలి కదండి మనకి. ఇప్పుడు ఎక్కడో గూగుల్ చాట్లోనో లుంబిని వనంలోనో బాంబులు పేలైన కానీ మన్నాడు ఏం చేశారు, పేపర్లోనూ తీవ్రవాది ఊహా చిత్రం అని ఓ బొమ్మ వేశారు, ఏదో ఇంత గడ్డం వేశారు, టోపీ పెట్టి ఏదో చేశారు. మన్నాడు గడ్డం టోపీ ఉన్న వాళ్ళందరినీ పోలీసులు లోపల వారేశారు. ఇలాగే ఉంటాయి మరి ఏమీ లేకుండా ఎలా వెతుకుతాం? చూసిన వాళ్ళు అడుగుతారు ఎలా ఉన్నాడని, చెప్తారు, ఆ ప్రకారం వేసేస్తారు. అలాగా విష్ణుమూర్తి కూడా అడిగాడు, ఎరా రావణాసురుడు ఎవడో నేను ఎప్పుడు చూడలేదు, మరి చమత్కారం ఇలాగే ఉంటుంది. అందుకని ఏమన్నా మరి వాడు బొమ్మో ఏదో గుర్తులు చెప్పండి వాడికి ఏమిటి. ఇప్పుడు మళ్ళీ గుర్తులు కూడా ఎలా ఉండాలి, కుడితోడ మీద పుట్టుమచ్చ అంటే ఇప్పుడు వచ్చిన వాడు అలా కుడితోడ ఎక్కడ చూస్తాం, కుదిరే పని కాదు అది. 10th క్లాసు సర్టిఫికెట్ మీద ఉంటుంది, ఎడమొచ్చేవి వెనుక పుట్టుమచ్చ, వచ్చిన వాడు రే నువ్వు ఆగరా అని చెప్పి ఇలా తిప్పి చూసి అప్పుడు చంపుతారా, కుదిరే పని కాదు కదా. అంటే ఆ చెప్పే గుర్తు బలంగా స్ఫుటంగా కనిపించగానే గుర్తుపట్టేలా ఉండాలి. అలాంటి గుర్తులు ఏమైనా ఉంటే చెప్పండిరా. నల్లగా ఉంటాడో ఎర్రగా ఉంటాడో కూడా చెప్పకపోతే ఇప్పుడు కనిపించిన వాడిని ఎవరన్నా వేసేసాక నువ్వు రావణుడువేనా అంటే ఎలా కుదురుతుంది అన్నట్టు. అంటే ఆయన వాళ్ళు ఏం చెప్తామండి, వాడు కనపడగానే మేము పరిగెట్టడమే సరిపోయింది, భయంతో మేము చూడనే లేదు సరిగ్గాను అని కొంతమంది అంటే, అందులో కంతులో వసంతులో జయంతులో ఒకడు ఉంటాడు కదా, ఆయన అన్నట్టు లేదండి వాడికి బండ గుర్తుందండి, మీరు తాళ తేలిగ్గా గుర్తుపట్టచ్చు, 10 తలకాయలు ఉంటాయండి వాడికి 20 చేతులు ఉంటాయి అన్నట్టు. ఇది విషయం. అంటే విష్ణుమూర్తి సరిగ్గా ఇంతకంటే ఏం కావాలని ఆయన 10 తలకాయల వాడు 20 చేతుల వాడు ఎవడు కనపడితే వాడిని వేసేద్దాం వెళ్ళండి మీరు అన్నాడు. ఆ దేవుడు ఈ సంకల్పంతో కౌశల్య గర్భంలో పడ్డాడు. సరిగ్గా మనం పుట్టినప్పుడు ఏ కర్మబంధాలతో వాసనలతో ఏ సంకల్పాలతో మనం ఉంటామో అదే రకమైన పనులు చేస్తాం. కారణజన్ముడు అంటే అర్థం. అందుకే ఒక్కోసారి చిన్నప్పటి నుంచే కొంతమంది చెడ్డవాళ్ళు అయిపోవడం భయంకరంగా, చిన్నప్పటి నుంచే కొంతమంది అద్భుతమైన ప్రతిభాశక్తి ప్రదర్శించడం ఇందుకే జరుగుతుంది. వాళ్ళు దానికి తగిన పని ఏదో పూర్వజన్మలో చేశారు, దాన్నే ఇక్కడ చూపిస్తున్నారు. అందుకని వైకుంఠంలో ఉండే దేవుడు ఈ సంకల్పంతో ఎలాగా 10 తలకాయలు 20 చేతులు ఉన్నవాడిని వేసేయాలి, అందుకోసం నేను పుడుతున్నాను అనుకున్నాడు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే రామచంద్రుడిని ఇలా చూస్తున్నాడు అంటే తలకాయలు ఎక్కడుతున్నాడు అనమాట, 10 ఉంటే వేసేద్దామని. అలాగే చేతులు చూస్తున్నాయంటే 20 చేతులు ఉన్నాయని చూస్తున్నాడు. ఒకళ్ళు 20 లేకపోయినా 10 ఉంటే వైదాల పద్ధతిలో ఇప్పుడు 10 తర్వాత 10 వేసేయచ్చు అని ఆలోచిస్తున్నాడు అనమాట. అంత చమత్కారంగా ఆయన రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనిన. మరి లక్ష్మణుడు ఎంతకంటే భిన్నంగా ఉన్నట్టు.
ఆయన మగవాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడడం లేదుట, కానీ ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం లక్ష్మణుడును ముక్కు చెవులను తడిమిచు ఉంచు, లక్ష్మణుడు ముక్కులను చెవులను తడిమిచు ఉంచు, ఎవరైనా అంగనలు తన్ను నెత్తికొనినా. ఆయన ఎందుకు పుట్టాడు? శూర్పణఖ ముక్కు చెవులు కూడమే ఆయన పని. దాంతోడేగా మొత్తం గొడవ మొదలు. శూర్పణఖ రాకపోతే రామాయణం ఎక్కడిది, రావణ సంహారం ఎక్కడిది? అందుకని ఎవరైనా ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడడం లేదు. ఆడవాళ్ళు ఎవరైనా వస్తే ఈ ముక్కు ఇలా పట్టుకుని ఆ వెర్రిమోహం ఏమనుకుంటుంది, లక్ష్మణుడికి నా ముక్కు నచ్చింది, నచ్చడం కాదు కోసేస్తాడు చూసుకోపోతే. పట్టుకుని అన్నగారికి చూస్తున్నట్టు కోసేనే అంటున్నట్టు వాళ్ళ భాష చిన్నపిల్లలు. ఆయన అంటున్నట్టు ఎవరు కోసేకి రాదు, శూర్పణఖ కాదు, మన మేనత్త కూతురు, రేపు పొద్దున్న దాన్ని చేసుకోవాలి, అవసరమైతే నీ దుంపదాగా కనిపించిన వాళ్ళ ముక్కల్లా కోసేస్తానంటే ఇలాగా నేను చెప్తాను, కంగారు పడకు, ఇంకా చాలా డ్రామా ఉందిరా అంటున్నట్టు. ఇలాంటి చమత్కారం అండి. అందుకని కారణజన్ములైన మహానుభావులు పుట్టినప్పటి నుంచి తమ లక్ష్యాలు సాధించడం కోసమే ప్రయత్నిస్తారు తప్ప అనవసరంగా కాలాన్ని వృధా చెయ్యరు. మనకి మళ్ళీ ఎల్కేజీ, యూకేజీ, 2KG, IIT, ఎంసెట్ కూర్చుంటే ఈ జన్మకి ఫలితం అనేది ఉండదు. ఇంకా ఇంత చమత్కారమైన పద్యాలు రామాయణ కల్పవృక్షంలో ఉంటే పాషాణపాకమని పేరు పెట్టి ఆ మహాకవి కావ్యాన్ని పక్కన పెట్టేయడం ఎంతవరకు సబబు? అందరూ ఆలోచింతురుగాక. రామాయణ కల్పవృక్షం పుస్తకాలు దొరుకుతూ ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది ప్రతిపదార్థాల వ్యాఖ్యానాలతో కూడా రాసిన పుస్తకాలు ఏవో వేసినట్టుగా తెలిసింది. అవి ఎక్కడ దొరికినా మన ఇంట్లో పెట్టుకుని నెమ్మదిగా రోజుకో 2-3 పద్యాలు చెప్పని చదువుతూ ఉంటే అవకాశాన్ని బట్టి ఎప్పటికో అక్కడికి జీవితం మొత్తం మీద ఆ మహాకవి యొక్క కావ్యానికి మనం సార్థకత చేకూర్చి మన బతుకులు బాగు చేసుకుంటాం. వారికి ఏం ఉపయోగం లేదు విశ్వనాథ్ వారికి. ఆయన వెళ్ళిపోయారు మహానుభుడు, ఆయన రాముడి లోకంలో ఉంటారు ఆయన. కానీ మనం ఆ ప్రయోజనం పొందాలి. జ్ఞానపీఠం పొందిన మహాకావ్యం, మరి ఆ ప్రయోజనం పొందాలని ఇటువంటి చమత్కారమైన పద్యాలన్నీ మనం నేర్చుకుని చదువుకోవాలి. మరోసారి మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు. రామచంద్రాయ జనక రాజ